మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారా? కానీ డౌట్ ఇదే, నా దగ్గర కేవలం 5,000 రూపాయలే ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఈ వీడియోలో 5,000ని ఎలా స్మార్ట్గా డివైడ్ చేసి రిస్క్ తగ్గించి బెనిఫిట్ ఎక్కువగా తీసుకోవాలి అని డీటెయిల్గా చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టెప్ 1, ఎమర్జెన్సీ ఫండ్. దీనికోసం నెలకు 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు. ముందుగా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్కి మనం రెడీగా ఉంటే బెటర్. ఎగ్జాంపుల్, బైక్ సడన్గా బ్రేక్ డౌన్ అయింది, లేకపోతే మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. దీనికోసం ఎమర్జెన్సీ ఫండ్ చాలా అవసరం. ఇది రెగ్యులర్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే పేటిఎం పేమెంట్ బ్యాంక్ లాంటి డిజిటల్ బ్యాంక్స్లో ఉంచండి, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. స్టెప్ 2, చిన్న చిన్న అప్పులు ఏదన్నా ఉంటే తీర్చేయండి. దీనికోసం 500 నుంచి 1000 రూపాయల వరకు. మీ దగ్గర ఈఎంఐ రూపంలో చిన్న చిన్న అప్పులు ఉన్నాయా? ఎగ్జాంపుల్, 2000 క్రెడిట్ కార్డ్ బిల్ డ్యూ ఉంది, ఈఎంఐ మిస్ అయితే పెనాల్టీ పడుతుంది. ఈ కేసులో 500 నుంచి 1000ని క్లియర్ చేయటం అనేది చాలా మంచి ఆలోచన. ఎంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే అంత ముందు క్లియర్ చేయాలి. స్టెప్ 3, మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేయండి. దీనికోసం 1500 నుంచి 2000 రూపాయల వరకు. ఇన్వెస్ట్మెంట్ చేయటం అంటే రిస్క్ రెడీ అయిన లాంగ్ టర్మ్లో బెనిఫిట్ కోసం స్టెప్ తీసుకోవటమే. ఎగ్జాంపుల్, గ్రో యాప్లో యాక్సిస్ బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్. దీంట్లో నెలకి 500 రూపాయల చొప్పున ఎస్ఐపి స్టార్ట్ చేయండి. 2000ని 4 నెలలకి డివైడ్ చేసి ఎస్ఐపి ప్లాన్ చేయండి. లాంగ్ టర్మ్లో 12 to 15% రిటర్న్స్ వస్తాయి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్తో మంచి గ్రోత్ ఉంటుంది. స్టెప్ 4, డిజిటల్ గోల్డ్ ఆర్ బాండ్స్. దీనికోసం నెలకి 500 నుంచి 1000 రూపాయలు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్కి ఆప్షన్ కావాలి అంటే డిజిటల్ గోల్డ్ ఆర్ బాండ్స్ చాలా బెస్ట్. ఎగ్జాంపుల్, ఫోన్పేలో 500కి డిజిటల్ గోల్డ్ కొనొచ్చు, లేదా భారత్ బాండ్, ఈటీఎఫ్, ఆర్బీఐ సేవింగ్ బాండ్స్లో 1000 పెట్టి సెక్యూర్ రిటర్న్స్ పొందొచ్చు. రిస్క్ తక్కువ, రిటర్న్ మోడరేట్గా ఉంటుంది, కానీ చాలా సేఫ్. స్టెప్ 5, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్కి డబ్బులు పెట్టండి. దీనికోసం 500 నుంచి 1000 రూపాయల వరకు. మీ ఇన్కమ్ గ్రో చేయాలి అంటే ముందు మీరు మీ మైండ్ని గ్రో చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఉడిమిలో పర్సనల్ ఫైనాన్స్ ఫర్ బిగినర్స్ అనే కోర్స్ 499 రూపాయలకే దొరుకుతుంది. లేదా స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్, ఫ్రీలాన్సింగ్ కోర్సెస్ ఒక 500ని ఈ బుక్స్ లేకపోతే పాడ్కాస్ట్కి యూజ్ చేయండి. ఈ ఇన్వెస్ట్మెంట్ లైఫ్ లాంగ్ మనకి రిటర్న్స్ ఇస్తూనే ఉంటుంది. బోనస్, డోంట్ స్కిప్ దిస్. స్టార్ట్ చేసినప్పుడే పేషెన్స్తో ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే జాక్ పాట్ కాదు. బట్ 5,000ని ప్రాపర్గా పెట్టి 2 to 3 ఇయర్స్లో తక్కువ అంటే తక్కువగా 10,000 నుంచి 15,000 రూపాయలుగా మనం చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? మీ 5,000ని ఎలా డివైడ్ చేయాలి అనే ఐడియా వచ్చిందా? మీ ప్లాన్ ఏంటి? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.